హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైజాగ్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించిన అంశం గురించి మన అందరికీ తెలిసిందే. అనూహ్యంగా కూటమి అక్కడ ఎన్నికల రేస్లోంచి వైదొలగటం మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఇప్పుడు అక్కడ బొత్స ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం ఏదో ఉంది అని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బొత్సకి రేపు స్ట్రాంగ్లో ఉన్నటువంటి ఒక పదవిని కట్టబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్కువగా వినిపిస్తుంది. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అనే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ వైజాగ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించి కూటమి రేస్లోంచి అయితే పక్కకు తొలగింది. సో ప్రస్తుతానికైతే బొత్స మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు. ఎవరో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అన్నట్టుగా కనిపిస్తుంది. దీని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం ఉంది, అందుకనే కావాలని రేస్లోంచి పక్కకు తొలిగారు అనే ఒక వార్త కూడా వినిపిస్తుంది. మరి అసలు దీని వెనకాల మతలబ్ ఏమై ఉండొచ్చు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి కూటమితో ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఎస్. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా డ్రాప్ అయ్యాడని అంటే ఏ వ్యూహం లేకుండా డ్రాప్ అవుతారా పోటీ నుంచి? అందరికీ అదే డౌట్. ఇప్పుడు ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ వ్యూహం లేకుండా అలాంటి పని చేస్తారంటే ఎవరు నమ్మరు. సో ఆయన ఏం చెప్తున్నారు? విలువలతో కూడినటువంటి రాజకీయాలకి నాంది పలుకుతున్నాను అని చెప్తున్నారు. ఏంటి విలువలు? జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత విలువల గురించి మాట్లాడితే వాటి విలువలు అంటారు కదా. ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వాళ్ళు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళ ఇష్టానుసారం ఓట్లు వేస్తారు. అది ఎలక్షన్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి అనేటువంటి నిబంధన ఎక్కడా లేదే. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఓటేస్తారు. సో కాబట్టి పోటీ నుంచి తప్పుకున్నంత మాత్రాన ఇదేదో విలువలతో కూడినటువంటి ఎన్నిక, అందుకే నేను మెజారిటీ లేదు కాబట్టి పోటీ చేయట్లేదు అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే జనరల్ ఎలక్షన్లో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేస్తారు కదా అందరూ. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా అంతే. ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం 838 మంది మొత్తం ఓటర్స్ ఉన్నారు. వాళ్ళలో 600 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, 200 మాత్రమే టీడీపీకి ఉన్నారు. అందుకే పోటీ నుంచి తప్పుకున్నాము, విలువలతో కొన్ని రాజకీయాలు చేద్దాం అనుకున్నాము అని చెప్పేసి అంటున్నారు. గతంలో క్యాంప్ రాజకీయాలు అనేకం పెట్టారు కదా. గతంలో ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి ఎలా వచ్చింది? మరి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటే లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ కూడా అదే అయింది కదా. రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ లేదా మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు కదా. స్థానిక సంస్థల పరిపాలన మొత్తం మారిపోతుంది కదా. మరి వాటి విలువలతో కూడిన రాజకీయాలు మరి అవి అంటే ఒకవేళ విలువలతో కూడిన రాజకీయాలు అనుకున్నాము అని చెప్తే అది కాదు. దాని వెనక రాజకీయ వ్యూహం పక్కాగా ఉంది. మనకు చెప్పేటువంటి విలువలు, విశ్వసనీయత ఇవి కాదు. దీని వెనుక పక్కా వ్యూహం ఉంది. ఏంటి ఆ వ్యూహం అని అంటే, బొత్స సత్యనారాయణ ఎన్నికల ముందు నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నం చేశారు. ఎన్నికల ముందు నుంచే తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేశారు ఆయన. ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాడు అనేది కూడా తెలుసు అందరికీ. ఇలా తెలుసు, ఎలా చెప్తున్నారు అనొచ్చు మీరు. ఎన్నికల ముందే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ టచ్లో ఉన్నాడని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడా లేదా? చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పారు అని అంటే అదే వేగ్గా కొట్టిపారేయలేం కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఒకవేళ చెప్పాలనుకుంటే చాలామంది లీడర్లు ఉన్నారు కదా. ఒక బొత్స సత్యనారాయణ గురించి ఎందుకు చెప్పాడు? ఖచ్చితంగా తెలుసు కాబట్టి చెప్పాడు. తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ముందు 2-3 సార్లు చంద్రబాబు నాయుడిని కలిశారు, లోకేష్ని కలిశారు. అప్పుడే కదా ఆ సందర్భంగానే కదా బొత్స సత్యనారాయణ టచ్లో ఉన్నాడని చెప్పింది ఆయన. సో కాబట్టి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు అనే దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఒక చిన్న ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఆయన విద్యాశాఖను చేశాడు బొత్స సత్యనారాయణ. విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఆ శాఖలో బైజూస్ దగ్గర నుంచి కానీ
తర్వాత హాజరు, పిల్లల హాజరు కానీ, లేదా ఆ బ్యాగుల విషయంలో కానీ అనేక రకాల కుంభకోణాలు బయటకు వచ్చినాయి కదా. జనసేన పార్టీ బయటికి తీసింది ఆయన శాఖలో ఉన్నట్టు కుంభకోణాలు. మరి వాటి మీద శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయాల, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు వేయాలి కదా. అంటే బొత్స సత్యనారాయణ విషయంలో రాజకీయ పరంగా ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. అది బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి ఏ సమయంలో వస్తారు, ఎప్పుడు వస్తారు అనేది ఒక అంశం అయితే, ఇప్పుడు అభ్యర్థిని కూటమి పెట్టకపోవడం వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో పవర్ఫుల్ పోస్ట్లో బొత్స సత్యనారాయణని నిలబెట్టేటువంటి ప్రయత్నం, ఒక వ్యూహం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఏంటి అని అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. స్పీకర్ లెటర్ రాశాడు, అక్కడ వర్కౌట్ కాలేదు. హైకోర్టుకి వెళ్ళాడు, అది వర్కౌట్ కాదు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రతిపక్ష హోదా అనేది ఉండదు. ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఉండదు. రాజ్యాంగపరమైనటువంటి పదవి అది ఉండదు అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది అసెంబ్లీలో. అదే మండలిలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. బలంగా ఉన్నటువంటి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. అధికార పక్షం తెలుగుదేశం పార్టీ. సో ప్రతిపక్షం ఎవరు ఉంటారు? ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా, దానికంటూ ఒక లీడర్ ఉంటాడు కదా, ప్రతిపక్ష హోదా అనేది అతనికి ఇస్తారు కదా. సో కాబట్టి ప్రతిపక్ష హోదా బొత్స సత్యనారాయణకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్ష హోదా అప్పిరెడ్డికి కల్పించాడు. ప్రతిపక్ష హోదా అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా మండలిలో అప్పిరెడ్డికి అప్పచెప్పాడు. కానీ ప్రతిపక్ష హోదా ఇంకా ఇవ్వలేదు. లీడర్గా ఆటోమేటిక్గా లీడర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు బలమైన ప్రతిపక్షం ఉంది మండలిలో, శాసన మండలిలో. సో మండలి ప్రతిపక్ష నేతగా అప్పిరెడ్డి ఉన్నాడు. సో అప్పిరెడ్డికి అఫీషియల్గా ఇవ్వాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎంటర్ అవుతున్నాడు మండలిలోకి. బొత్స సత్యనారాయణ ఎంటర్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా బొత్స సత్యనారాయణకి ఇవ్వకుండా అప్పిరెడ్డికి ఇస్తే ఒప్పుకుంటాడా బొత్స సత్యనారాయణ? ఒప్పుకోడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా అప్పిరెడ్డి ప్లేస్లో బొత్స సత్యనారాయణని ప్రతిపక్ష నేతగా నియమించేలాగా లెటర్ ఈయనే రాయాలి పార్టీ అధినేతగా. ఓకే. సో అప్పుడు రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో పవర్ఫుల్ ఎవరవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ అవుతాడు. సో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రాజ్యాంగపరమైన పదవుల్లో పడిపోయింది. ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ హోదా. క్యాబినెట్ హోదాలో నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ నీకు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పవర్ఫుల్గా ప్రోటోకాల్ తోటి ముందుకు వస్తాడు. ఎక్కడికి వచ్చినా, సభలకు వచ్చినా, సమావేశాలకు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం బొత్స సత్యనారాయణకి ఆహ్వానం వస్తుంది ప్రభుత్వం వైపు నుంచి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా తన గ్రాఫ్ని తనే పడగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒక వ్యూహంలో ఒక భాగం. లేదు ఇప్పుడు కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ బిల్స్ ఏదైతే అసెంబ్లీలో పాస్ చేస్తాయో అవి శాసనమండలిలో ఆమోదం పొందాలి. ఆమోదం పొందనటువంటి పక్షంలో ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో అతని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. తెలుగుదేశం పార్టీలో మొత్తాన్ని విలీనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఓకే. దానికి కూడా ఉపయోగించుకుంటారు బొత్స సత్యనారాయణని. అంటే బొత్స సత్యనారాయణ ముందు నుంచి ఒక లైజనింగ్ తోటి తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అంటానికి ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను తీసుకుంటే లేటెస్ట్గా కూటమి అభ్యర్థిని ఎందుకు డ్రాప్ చేసింది అనేటువంటి ప్రశ్నకి ఇంత రాజకీయ వ్యూహం ఉంది. సో చంద్రబాబు నాయుడిని మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. ఆయన ఏదో కూటమి నుంచి అభ్యర్థిని తప్పించాడనగానే జగన్మోహన్ రెడ్డి చంకలు గుద్దుకుంటూ మేము చేసినటువంటి మంచిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు, దానికి భయపడిపోయి చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పెట్టలేదు అని ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనకి ఆయన తెలుసుకోలేనటువంటి రాజకీయం ఇంత ఉంది దాని వెనక అనేది మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే రాబోయేటువంటి రోజుల్లో పవర్ఫుల్ ఎవరు అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే బొత్స సత్యనారాయణ అవుతున్నారు. ఆయన పవర్ఫుల్ ఉండి కూడా ఎవరితో ఉంటాడు? తెలుగుదేశం పార్టీతోటి, చంద్రబాబు నాయుడు తోటి లైజనింగ్ తోటి ఉంటారు. ఒకవేళ అది కుదరదు అని జగన్మోహన్ రెడ్డి రివర్స్ అయితే మండలి కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష నేత హోదాలో విలీనం చేస్తాడు తెలుగుదేశం పార్టీలోకి. అది కూడా మనం చూసే అవకాశం డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఇదంతా అప్లికేబుల్ అయితే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంకా రాజ్యాంగపరంగా జీరో అవుతుంది. ఓకే. రాజ్యాంగపరంగా
సరే ప్రజాక్షేత్రంలో ఆయన పార్టీ ఉంది 40% నాకు ఉందని చెప్తున్నాడు. సో ప్రజాక్షేత్రంలో రేపు ఎన్నికలప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అది ఓటర్ల ఇష్టం. కానీ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. సో రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పదవులు మనం బేరీజ్ వేసుకుంటే ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ వైసీపీ విల్ బి బొత్స సత్యనారాయణ. దీని వెనక ఇంత పెద్ద రాజకీయ వ్యూహం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.